జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బజరంగ్ దళ గురించి తెలుసు కదా మీకు. అగ్గి బరాట, దీని అక్క మామూలు కాదు, ఇడిచే ఇంకేమిలే, మెరుపు వేగమే అట్లుంటారు వాళ్ళు బజరంగ్ దళ వాళ్ళంతా కూడా. ఈ బజరంగ్ దళకు సంబంధించిన ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా అసలు విషయానికి వస్తా. త్రిపుర, బహుశా ఈ త్రిపుర రాష్ట్ర పరిస్థితుల గురించి ఎక్కువ మందికి తెలియదు అనమాట. ఎందుకంటే ఇది ఒక చిన్న రాష్ట్రం, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రం కావడంతో ఈ త్రిపుర గురించి మన తెలుగు వాళ్ళకు పెద్దగా తెలిసే అవకాశం లేదు. ఈ త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల. ఈ త్రిపుర జనాభా వచ్చేసి 43 లక్షలు అన్నమాట. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అది ఎంత చిన్న రాష్ట్రమో. ప్రస్తుతం త్రిపురలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహో. అయితే మన త్రిపుర ఏంటంటే బంగ్లాదేశ్కు ఆనుకొని ఉంటుంది. ఈ త్రిపుర బంగ్లాదేశ్తో దాదాపు 856 కిలోమీటర్ల సరిహద్దులను ఇది కలిగి ఉంటుంది అన్నమాట. నిజానికి త్రిపురను మొన్నటి వరకు పాలించినటువంటి ఈ కమ్యూనిస్టులో, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీలో త్రిపుర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టాయి. డ్రగ్స్కు త్రిపుర అడ్డాగా ఉంటామనేది. అంతేకాకుండా బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున ఈ అక్రమ వలసదారులంతా కూడా త్రిపురకు వచ్చి శాశ్వతంగా తిష్ట వేసుకొని కూర్చున్నారు ఏడా త్రిపురలో. కానీ త్రిపురలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి త్రిపురను దాదాపుగా డ్రగ్స్ బారి నుంచి కాపాడింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. ఇక ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు అనేటువంటి వాళ్ళపైన గట్టి నిఘాను కూడా పెట్టింది. అయితే త్రిపుర రాష్ట్రంలో సెపహా జిల్లా అనే ఒక జిల్లా ఒకటి ఉన్నది. ఇక్కడ ఉండేదంతా కూడా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినటువంటి మియా ముస్లింలే. అర్థమవుతుంది మీకు. ఈ సెపహా జిల్లాలో హిందువులు కూడా ఉంటారు, కానీ తక్కువ మంది ఉంటారు. ఇక ఈ దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా, ఈ దసరా నవరాత్రులు త్రిపురలో కూడా అంగరంగ వైభోగంగా జరుపుతారు. త్రిపురలో జరుపుకునేటటువంటి అతిపెద్ద పండుగ ఈ దసరానే. అయితే దసరా నవరాత్రుల్లో రేపు 3వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ సెపహా జిల్లాలో దసరా ఉత్సవాల కోసం హిందువులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం అయితే ప్రారంభించారు. ఈ పందిళ్ళు వేయడం, విగ్రహాలను ప్రతిష్ఠించడము, ఈ కాషాయ జెండాలన్నీ కట్టడము, ఇదంతా కూడా మైకులన్నీ సిద్ధం చేయడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. అయితే నేను ముందుగా చెప్పినట్టు ఈ జిల్లాలో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఈ అక్రమ మియా ముస్లింలు ఎక్కువగా ఉంటారు. వాళ్లకు ఒక డాన్ ఒకడు ఉన్నాడు చూడండి, వాడి పేరు షెహ్నూర్ అఖ్తర్ అన్నమాట. అయితే ఈ సెపహా జిల్లాలో హిందువులంతా కూడా దసరా ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేసుకుంటా ఉంటే అది చూసి ఓర్చుకోలేనటువంటి ఈ డాను ఎవడో ఈ షెహ్నూర్ అఖ్తరు వెంటనే ఆ జిల్లాలో దుర్గా పూజ చేసేటటువంటి కమిటీలన్నింటినీ కూడా వాళ్ళందరినీ, ఆ సభ్యులందరినీ కూడా వాడి దగ్గరికి పిలిపించుకున్నాడు. శాంతి చర్చలు జరుపుదామని చెప్పేసి ఈ డాన్గాడు ఎవడు ఈ షెహ్నూర్ అఖ్తర్ చెప్పడంతో ఆ జిల్లాలోని దుర్గా పూజ కమిటీల పెద్దలందరూ కూడా అక్కడికి విన్నారు. కానీ అక్కడ ఒక తిరకాసు ఏందో తెలిసిన, అక్కడికి వచ్చిన దుర్గా పూజ కమిటీ మెంబర్లు అందరినీ కూడా ఈ డాన్ అనేటువంటి ఈ షెహ్నూర్ అఖ్తరు వాళ్ళందరినీ బెదిరించాడు. దుర్గా పూజ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మైకులు, లౌడ్ స్పీకర్లు పెట్టకూడదని చెప్పి అలా పెట్టినట్లయితే ముస్లింలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ముస్లింలు చూడండి ఈ ఘోరం చూడండి. ముస్లింలు ఆజాను, నమాజు చేసేటప్పుడు వాళ్ళ ఏకాగ్రత దెబ్బతింటుందని, కాబట్టి ఎవరైనా సరే మైకులు కానీ లౌడ్ స్పీకర్లు కానీ పెడితే దాడులు చేస్తామని చెప్పేసి ఈ లఫంగి గాడు, ఈ లత్కోర్ గాడు, ఈ ఆడంగిలోడు బెదిరించాడు. అర్థమవుతుందా? ఒరే ఇప్పుడు వచ్చిన వాళ్ళే, ఎందుకులే నేను ఎక్కువ మాట్లాడకూడదు, వచ్చిన వాళ్ళే లంగాగాళ్ళు, వాళ్ళకి మళ్ళీ నువ్వు ఒక డాను, నీ కనీసం నువ్వు 3 పూట్ల గతికైనా తింటావో లేదో తెలీదు, నువ్వు మళ్ళీ అందరినీ పిలిపించడం, అందరినీ బెదిరించడం. ఎన్ని రోజులు బద్దామన్నాయినా నువ్వా? అది కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో. ఏమిరా నాయన, ఏమి మీ బెదిరింపులు, ఏమి కథ? అందుకే చెప్పేది, ఒరే స్వామి అందరూ కలిసికట్టుగా అందరూ ఐకమత్యంగా ఉంటే ఇట్టాటోళ్ళ వల్ల బొచ్చు కూడా ఓడదరా నాయన అని చెప్పేది అందుకే నేను. అయితే ఈ దుర్గా పూజ కమిటీ పెద్దలు ఈ విషయాన్ని ఏంటంటే బజరంగ్ దళ పెద్దలకు చెప్పినారు, మంచి పని చేశారు అంతే. ఇక బజరంగ్ దళ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఇక ఈ డాను ఎవడో ఈ షెహ్నూర్ అఖ్తర్ పైన విరుచుకుపడినారనమాట. వాళ్ళంతా పోయి మూకుమ్మడిగా వాడి డెన్ను మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి పారేసినారు. ఓడుగానా దొరికితే ఎరగదిద్దామని చెప్పేసి ఓడి కోసం కాపు కాశారు. కానీ ఏం తెలిసిన, ఈడు బతుకు, ఈడు ఒక డాను. చెప్పినా కదా గతి లేని మొండా కొడుకులంతా వచ్చేది ఈడ బిల్డప్పులు దెబ్బేదినే. వాడి అనుచరులకు 4 రోజుల నుంచి పోలీసులకు అప్పగించారనమాట ఆడు దొరికిన వాళ్ళం. అయితే బజరంగ్ దళ కార్యకర్తలు దెబ్బకు భయపడిపోయి ఈ డాన్ అనేటువంటి ఈ షెహ్నూర్ అఖ్తర్ గాడు అప్పటికప్పుడే దేశాన్ని వదిలిపెట్టి బంగ్లాదేశ్కి బారిపోయినాడంట. చూడండి, ఇట్టాటి అదిరిముడ్డిగాళ్ళంతా మనల్ని బెదిరించేది, మనల్ని భయపెట్టేది ఎట్లా
తిరగబడి తంతే ఒక్కడు కూడా ఉండడు, అట్టుంటుంది. మనం బెదిరిపినాం అనుకో ఏమిలే, కనీసం డైర్ వేసుకున్నాడు కూడా మన మీద మొగోడు అయిపోతాడు. అట్లా బతికితే బలిసాకు తినైనా కూడా బతకొచ్చు అని చెప్పి అనుకొని అక్కడి నుంచే ఈ ఉడాల్ డాన్గాడు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడంట. మొత్తానికి ఈ డాన్కైతే ఈ త్రిపుర బజరంగ దళ కార్యకర్తలు అయితే చుక్కలు చూపించారు. ఎట్టడా న్యూసా అది మ్యాటర్ అయితే. అందుకే చెప్పేది, ఓ నాయనా దండం పెడతా స్వామి, అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నాము, అందరూ ఐకమత్యంగా ఉన్నాము, ఈ కులాలు ఇవన్నీ పక్కన దొబ్బి అందరం బాగున్నామని చెప్పి చెప్తాంది. అందుకే అది మ్యాటర్. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.